చిమ్మ చిక్క చారడేసి మొగ్గ సార్ రాలేదు అమ్మయ్యా నేనే ముందుగొచ్చినా అమ్మలా నేనే గుడ్ గర్ల్ నాకంటే గుడ్ గర్ల్ ఎవ్వరు ఉండరు ఎందుకంటే మొన్న నేనే ముందొచ్చినా ఈ రోజు కూడా నేనే ముందొచ్చినా సారున్న మిగిలిన పిల్లలందరూ వచ్చే వరకు నేను ఇక్కడ కూర్చొని ముగ్గులేసుడు మంచిగా నేర్చుకుంటా చెల్లమ్మ సార్ రాలేదన్నయ్యా నేనే ముందుగా వచ్చిన మీకంటే సార్ కంటే అందుకోసం ఏం చేయాలని ముగ్గులు వేసుకుంటాను అన్నయ్య కూర్చోండి నీకు 3 చుక్కల ముగ్గు వస్తుందా అన్నయ్య రాదా అరే రింకుగా మొన్న మనం ట్యూషన్కి లేటుగా వస్తే సార్ మనల్ని కొట్టిండి కదరా ఇవాళ సార్ రాలే కదరా ఇవాళ సార్ సంగతి చెప్పాలి అరే తేజ నువ్వు అన్నది నిజమేరా నిన్న మనం గింత లేట్ వచ్చినా మనల్ని కొట్టిండు సారు ఈరోజు సార్ గింత లేట్ చేసిండు ఈరోజు ఎట్లయినా చెప్పాలి సార్ సంగతి అరే అన్నయ్యలు మీరు అచ్చుడే నాకంటే లేట్గా వచ్చిరంటే ఒకటే ముచ్చ పెడతారు ఏంది ఇద్దరు నాకు ముగ్గులకు డిస్టర్బ్ అవుతుంది మీ ముచ్చటినాలనా నేను ముగ్గులు వేసుకోవాలనా సపడేక చదువుకోండి అందరు వచ్చిరుగా ఇలా తొందరనే వచ్చిరు కదా మీరు అందరూ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం కూర్చోండి అయ్యో సార్ మేము ముందచ్చుడు కాదు సార్ మీరే లేటుగా వచ్చిరు సార్ అవును కదా నేనే లేట్ వచ్చినా ఇవాళ మీరే ముందు వచ్చిరు అనుకున్నా సరే సరే సార్ నిన్న మేము లేట్ వస్తే మమ్మల్ని కొట్టినావు ఈరోజు మీరు లేట్ వచ్చింది కదా సరే సరే అంటున్నా మరి మీ సంగతి ఏంటి అరే ఏంద్రా నీ సంగతి ఏందంట నువ్వు కొడతావా ఇవో కట్టె తీసుకొని కొట్టు ఏం మాట్లాడుతున్నావు సార్ మేము మిమ్మల్ని కొడతామా ఇంట్లో పని చూసుకొని రావద్దా సరే కానీ మీరు ట్యూషన్కి వచ్చింది ఎందుకు చదువుకునే తనకే కదా చదువుకోరి కొద్దిసేపు అయినాక తెలుస్తుంది మీరు ఎంత చదువుకున్నారో చదువురి ఎవరు వస్తారుగా సార్ సార్ పొలం కాడికి పోతాను మావాడిని చూసుకోరా బాబు నువ్వు పనికి పోతే చూసుకునేటందుకు ఇది అంగన్వాడీ స్కూల్ కాదు బాబు ఇది ట్యూషన్ స్కూలు ఇది ట్యూషన్ స్కూల్ అని మా తెలుసులేవో ఏదో కింద కూర్చుంటాడు మేము పోయొచ్చరాక దానికి ఏమైతుంది సారు అట్లా కింద ఊకున్నాడు చేపల ఊకున్నాడు కుర్చీలో ఊకున్నాడు అంటే ఇక్కడ కలవది ఇది ట్యూషన్ స్కూల్ అంటే పైసలు ఇచ్చి ఊకోవాలి మా ఇష్టం లేవో ఎంతనో చెప్పండి సార్ ఫీజు నెలకు 1000 రూపాయలు 1000 రూపాయలు కట్టి నువ్వు ఏడి కన్నా పనికో చూసుకుంటా ఏంది 1000 రూపాయల ఈ ముడ్డి కడుక్కొని పోరానికి 1000 రూపాయల మరి నువ్వు ఈడ దించిపోతే ఆ ముడ్డి ఉద నేనే గడగన్నాయే ఆ ముడ్డి ఉద నేనే గడగన్నాయే ఇంకా 1000 రూపాయల అని కప్పలాగా దునుకుతున్నావు ఈ సారు పైసలు ఏంది ఇన్ని ఉంచుకునే తట్లేడు రోజేం పని ఉండే ఏదో ఒకటి చెప్పి పైసలు ఇస్తా అంట 10 రోజుల మందం ఇక కూర్చొని పెట్టుకోమంట తర్వాత పైసలు ఏమి ఏ సారు పైసలు ఏమున్నది 1000 కాకుండా 2000 తీసుకో కానీ ఇప్పుడైతే నా దగ్గర పైసలు లేవు సారు పొలం పని నడుతుంది ఒక 10 రోజుల తర్వాత నీకు ఆ 1000 రూపాయలు ఇస్తా మామూలు ఇటు దించుతా మరి ఇక సరే తీ ఇక పొలం పని నడుతుంది అంటున్నావు కదా మరి 10 రోజుల తర్వాత ఖచ్చితంగా ఇయ్యాలి ఇస్తా 10 రోజుల తర్వాత నాకేం పని ఉండదు నా పిల్లలకి ఏం పని ఉండదు వీడు మంచి ఇంట్లోనే ఉంటాడు ఇప్పుడు మా అన్న ఏదో ఇస్తా అని చెప్పి అవతల పడతా సరే సార్
గ్యారంటీ పేపర్ గిట్లా రాసి అన్న. ఏ సరే సరే ఇక ఆయనని ఈడ దించిపో గ్యారంటీ ఇస్తావు కదా. ఇస్తా. ఇక సరే దించిపో ఇక. అరే మంచిగా చదువుకో, ఇక్కడ కూర్చో. ఓకే ఇచ్చి ఇంటికాడ పోయినావు కదా, ఇక్కడ ఓకు సారుకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. అయ్యో మళ్ళీ న్యాయం పడతావా? నాకు పని ఉన్నది, నేను అటు పోతా, పొలం కాడికి పోతా. ఇక్కడ కూర్చో. నువ్వు ఇక తొందరవా ఇక అక్కడ ఊకపో బాబు. మీ డాడీ వస్తాడు, నువ్వేం ఏడవకు సరేనా? ఇగో నీకు ఏబిసిడి పెట్టిస్తా, ఇద్దే. గట్లా కాదు, ఇట్లా పట్టుకోవాలి. ఏ వి సి వీటిని దిద్దుకో బాబు. ఇగో ఇట్లా దిద్దు ఏ అని, సరేనా? ఇక్కడ కూర్చో, వీటిని దిద్దు. హాయ్ మీ అందరు తొందర చదువుకోరి, తొందర రాయురి. నమస్కారం సార్. నమస్కారం గాని ఏందిరో బండి రివర్స్ గేర్ వేసుకొని వెనుకకి వస్తుంది సార్. ఇక్కడ అంటే ఏమనుకుంటున్నావు, ఇక్కడ డిజిట్ ఇల్లు స్టైల్ స్టైల్, నేను అలాగనే వస్తా. అరే నువ్వు బాగానే ఎగశకాలు పడుతున్నావు గాని ఇవాళ సాయంత్రం ట్యూషన్ అయిపోయాక మీ డాడీతో చెప్పి నీ టిల్లు జుట్టు మొత్తం కథం చేపిస్తా. ట్యూషన్ కి లేట్ గా వచ్చిందే కాక ఇట్లా వెనకకు తిరిగి అచ్చుకుంటా నమస్కారం సార్ అనుకుంటా అంటాడు. అచ్చుకోక అద్దు సార్ చెప్పకు సార్. సరే సార్, ఇక్కడ వచ్చి కూకుంటా, అంత పని చేయకుండా సార్. అరే నిన్ను రాసుకోమన్నారా, నువ్వు కింద కూకొని స్లేట్ ని చూసుకుంటూనే ఉంటానవేంద్రా. యాపిల్ బనానా అవన్నీ రాయి. సార్ బల్బం లేదు సార్. అరే నువ్వు అక్కడ ఊకొని స్లేట్ ని చూసుకుంటుంటేనే స్లేట్ పెన్సిల్ వస్తుందారా, నన్ను అడగవా? అయినా కానీ మీరు ఇంటికాంచి వెళ్ళి స్లేట్ పెన్సిల్ తెచ్చుకోవాలి. మీరు రోజు తెచ్చుకోకుండా నేను రోజు ఇచ్చే వరకు ఒక్క రోజుకి ఒక ప్యాకెట్ వడుతుంది. ఇంకో రేపంచి వెళ్ళి తెచ్చుకోవాలి ఖచ్చితంగా, సరే? అరే చెంపకు గంత పెద్ద మచ్చుంది, ఏం దెబ్బ తాకించుకున్నావురా? సార్ మా మమ్మీ నాకు దిష్టి తాకద్దని దిష్టి చుక్క పెట్టింది సార్. అరే దిష్టి చుక్కే వాళ్ళన్నా చెంప కనిపించేటట్టు చిన్నగా పెట్టుకుంటారు కానీ మీ అమ్మేందిరా చెంపనే కనిపించకుండా గంత పెద్దగా పెట్టింది దిష్టి చుక్క. ఏమో సార్, మా అమ్మ పెట్టింది, నాకు తెలియదు సార్. ఏంటి బిసిలు పెట్టించినా కదా, దిద్దిందో లేదో చూద్దాం. అరే ఏబిసిడి లేవిరా, నువ్వు తిన్నావారా లేకుంటే మాయం చేసినావా? అవి కనిపిస్తలేవు కదరా. అరే నేను ఏబిసిలు దిద్దు అని పెట్టిస్తే నువ్వు ఏబిసిడి ఏడికి పంపించినవురా. సరే ఇటీ నీకు మళ్ళా పెట్టిత్తిగా ఆ స్లేట్ పెన్సిల్ ఈరా, స్లేట్ పెన్సిల్ పెట్టిత్తలే. అరే ఈరా చాక్లెట్ ఇట్టి చాక్లెట్ ఇస్తా. సీరియస్ కామెడీయా? అరే చాక్లెట్ ఇస్తారా? మరి ఇగో ఈడున్న చాక్లెట్ ఇంకో ఇట్టి ఆగు, పెట్టించినాక ఇస్తా. దా లే పట్టు చెయ్యి. ఇగో ఇస్తావు. ఆగు, కరెక్ట్ పట్టుకో. వీటిని దిద్దు. ఇగో చాక్లెట్ వీటిని దిద్దు, సరేనా?
ఇంకొక కొందిద్దిగా. అమ్మో ఈడు చిన్నోడు కాదురా, చాక్లెట్ ఇచ్చే వరకు స్లేట్ పెన్సిల్ ఇస్తలేడు. సరే ఇప్పుడు మీకు బోర్డులో కొన్ని క్వశ్చన్స్ రాసి అడుగుతా, తొందర ప్రాక్టీస్ చేయురి. ఆపిల్ ఆపిల్ ఇక మిమ్మల్ని అడుగుడు స్టార్ట్ చేస్తా. అందరు బుక్కులు ఉన్న పలకలు పక్కన పెట్టురి. సరే సార్. నువ్వు అది దిద్దు బాబు, పక్కన పెట్టురి. ఎవరు అంటే రజితమ్మ నువ్వులే. ఇడికి వచ్చి ఏబిసిడీలు రాయమ్మా. సరే సార్. రాయ్. ఏంటి సార్? ఏబిసిడీలు. సరే. సార్ అయిపోయినాయి రాసుడు. నేనేం రాయమన్నమ్మా? మీరు ఏబిసిడీలు రాయమ్మా అని అన్నారు సార్. మరి నువ్వేం రాసినావు? నేను కూడా ఏబిసిడీలు రాసిన సార్. అమ్మా నేను ఏబిసిడి రాయమంటే ఏ నుంచెల్లి డి వరకు రాసుడు కాదమ్మా, ఏ నుంచెల్లి జెడ్ వరకు రాసి చూపియాలి. గిదేందమ్మా, గిది రాయమన్నానా? చెప్పు, నేను మంచిగా రాయి. అబ్బా సార్, మీరు మొత్తం ఏబిసిడీలు రాయమన్నారని నాకు తెలియదు సార్. నేను ఇన్ని రోజుల నుంచి గివే నేర్చుకున్నా, నాకు ఈ 4 వచ్చు సార్. మొత్తం ఏబిసిడీలు అంటే నేను ఎన్నడూ రాయలేదు, నాకు రావు సార్. తాడి చెట్టు పెరిగినట్టు పెరిగినావు, ఏబిసిడీలు రావంటున్నావు. ట్యూషన్ కి వచ్చి నువ్వు ఫుల్ రోజులు అవుతుంది, ఇంకా ఏబిసిడి వచ్చా అమ్మా, మొత్తం ఏబిసిడీ రావంటున్నావు. స్లేట్ అయిపోయి ఇప్పుడు పెట్టిస్తా, అందుకో స్లేట్. ఏందో గిన్ని రోజులు పట్టేస్తాంది, ఏబిసిడీలు రావాట. అది ఇగోండి సార్. ఇంకో ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. ఇంకా అమ్మా ఇది చదువుకో, సరేనా? సార్ సరే సార్, ఇవన్నీ మీరు పెట్టించారు కదా, నేర్చుకున్నాక మళ్ళీ ట్యూషన్కి వస్తా సార్. నువ్వు ఇవాళ నేర్చుకొని రేపు మళ్ళీ అడుగుతా రాయమని. రేపు రాయకపోయినా అనుకో, చూసుకోతుందా నేర్చుకోపా. సరే సార్. ఏందో ఇన్ని రోజులు బట్టి ట్యూషన్కి వస్తాను. అయిపోయింది. రింకు నువ్వుదా. వన్ ప్లస్ 1 = ఎంతనా రాయ్? అరే ఏందిరా పెళ్ళు పడ్డాయారా? రాయమంటే నెత్తికోక్కుంటున్నావు. సరే సార్ రాస్తున్నా, ఆలోచించి రాస్తున్నా సార్. సీరియస్ కామెడీయా? అయిపోయింది సార్. ఏందిరా 1 +
రోజు మీరు ఇవేనారా నేర్చుకునేది? చదువురా అంటే ముచ్చోళ్ళు పెట్టుకుంటూ ఉంటాను. అది చేయబట్టి జనులే దా 1+1 తెలివాట. తేజ దీని ఆన్సర్ రాయ్. 2 8 వెరీ గుడ్ రా తేజ, ఇట్లా రాయాలి. మీరున్నారు ఎందుకు ఎద్దుల్లాగా పెరిగిరు? ఏం ఆన్సర్ వస్తలేదు. ఇక తేజ కూకోపో. అరే సార్ సరే పోయి కూకోపో. ఇక ఇంకోసారి మీ అందరికి అట్నే అడుగుతా, టేబుల్స్ చెప్పకపోయారంటే చూసుకోరి. సరే. అరే డీజే టిల్లు కుమారు నీ టైం వచ్చింది. ఇక డీజే టిల్లు తెలుస్తుందా? అబ్బా సారు ఇలా మంచి రోజు కాదు సార్, రేపు చెప్తే నేను. గా నాటకాలు నాకాడ నడువాయి. నడు ఇక్కడికి వచ్చి రాయి, లేదా కట్టబట్టుడే. అబ్బా సార్ మీరు గంత పని చేయకుండా సార్, కట్టేందుకు సార్, నేను వస్తాను కానీ సార్. తొందరరా. సార్ చెప్పండి సార్. ఇక్కడ యాపిల్ బనానా ఇవన్నీ రాయి. రాయ్. సార్ స్పెల్లింగ్ చెప్పండి సార్. ఏందిరా స్పెల్లింగ్ చెప్పన్నా? అంటే నాకు రాసుడు రాదు, నీతో నీ రాపిస్తానా? నీకు నేను స్పెల్లింగ్ చెప్తే నువ్వు రాస్తావని నిన్ను పిలిచిన్నారా? నువ్వు చూడకుండా రాయాలి. యాపిల్ రాయ్. APL. సార్ అయిపోయింది సార్. ఏందిరా ఇది యాపిలా? అవును సార్, APLL ఆపిల్. అబ్బా ఎంత మంచిగా చెప్పినవరా. ఆ మార్కెట్ ఆడ పెట్టు. సార్ ఇక్కడ పెట్టినా సార్. గిడిగ్దా. సరే సార్. యాపిల్ స్పెల్లింగ్ అద్దు సార్, ఆగు సార్. నా పేరు కుమార్, KUMAR కుమార్. ఆపిల్ స్పెల్లింగ్ APLL ఆపిల్. ఇంకే కదా సార్. సరే సార్. యాపిల్ స్పెల్లింగ్ కాదట, మంచిగా నేర్చుకో. సరే సార్. APPLE యాపిల్ రాసుకో. ఆపిల్. ట్యూషన్ టైం అయింది, పోరీగా. రేపు కరెక్ట్ టైంకి రారి. సరే సరే సార్. ఇంటి దగ్గర భోజనం టైం అవుతుంది సార్, పోతాన్నా. సరే మంచిగా చదువుకొని రారి. రేపు అడుగుతా, రేపు చెప్పకపోతే పొట్టు పొట్టు అయితే అందరికి. సరే సార్. అరే ఇలా డాడీ ఇంకా రాలేదా? ఈ నీ రాత్రి వరకు ఉంచుకున్నాడా ఏంది? ఇక ఏం కాదు, పైసలు ఇస్తా అన్నాడు కదా, కొన్ని ఎక్కువ అడగాలి ఉంచుకున్నందుకు. అరే ఇక నువ్వు లోపల రారా.